అనిపిస్తున్నాను. ఓకే, ఇది ఆల్మోస్ట్ 5 years బ్యాక్ నేను అమెరికా నుంచి వచ్చి స్టార్ట్ చేశాను. ఇప్పటివరకు వచ్చేసి నాకు తెలిసినంత వరకు ఆల్మోస్ట్ మెజారిటీ ఆఫ్ ద కాలేజెస్లో మన స్టూడెంట్స్ ఉన్నారు. రైట్ ఫ్రమ్ విట్ తీసుకున్నా కానీ లేదంటే ఐఐటీస్ తీసుకున్నా కానీ ఉన్నారు. ఇప్పుడు కూడా డాక్టర్స్ని కూడా సన్మానించాము. ఫస్ట్ ఇయర్ నుంచి కూడా డాక్టర్స్ వచ్చేసి మనకు ప్రతి ముగ్గురికి ఒక డాక్టర్ అవుతున్నారు. అదేవిధంగా ఐఐటీ సీట్స్ కూడా. సో ఈ ఇయర్ వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ పత్రికా తరపున చెప్పాలనుకుంటే వచ్చేసి మనం ఈసారి వచ్చేసి స్కూల్స్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. ఇది ఆల్మోస్ట్ మాకు 4 years పట్టింది. స్కూల్ స్టార్ట్ చేయడానికి ఒకే ఒక కారణం ఏంటంటే కనుక మేము 2 years మిగతా ఏ కాలేజ్తో పోల్చుకున్నా కానీ ప్రోగ్రామ్స్ కానీ లేదంటే లెక్చర్స్ కానీ లేదంటే స్టడీ అవర్స్ కానీ చాలా బాగా నడిపిస్తున్నాము. మంచి ర్యాంక్స్ రావాలంటే కనుక పిల్లలు వచ్చేసి మా దగ్గర 2 సంవత్సరాలు సరిపోరు. ఫస్ట్ ఇయర్ అంతా బేసిక్స్ నడిపిస్తున్నాము. సెకండ్ ఇయర్ వచ్చేసి కాంపిటీషన్ తీసుకున్నప్పుడు వచ్చేసి మా టైం సరిపోవట్లేదు. అందుకోసం అని చెప్పేసి ఈ ఇయర్ నుంచి స్కూల్స్ స్టార్ట్ చేస్తున్నాము. ఈ స్కూల్స్ ఏంటంటే కనుక మా ఇంటర్మీడియట్ లెక్చర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రైట్ ఫ్రమ్ 8th grade నుంచి వెళ్తారు. 8th, 9th, 10th బేసిక్స్ నేర్పించిన తర్వాత 11th, 12th కాంపిటీషన్కి వెళ్దామని ఉద్దేశంతో స్కూల్ స్టార్ట్ చేస్తున్నాము. ఆల్మోస్ట్ వచ్చేసి నెక్స్ట్ ఇయర్ కనీసం ఒక 10 schools అని అనుకుంటున్నాము. చూద్దామండి ఎలా ఉంటుంది. స్కూల్స్లోకి వెళ్ళడానికి ఒకే కారణం వచ్చేసి ఖచ్చితంగా మేము ఎవరికైనా తక్కువ కాదు, మంచి ర్యాంక్స్ తెప్పించగలుగుతాము. మంచి లెక్చర్స్ ఉన్నాము, మంచి భోజనాలు ప్రొవైడ్ చేస్తున్నాము, మంచి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నాము. భోజనాలు చూస్తే అంటే యాక్చువల్లీ మోస్ట్ ప్రాబబ్లీ మేము పర్సనల్గా ఉండేసేసి వడ్డిస్తున్నాము. భోజనాలు కూడా క్యాంపస్లో ఉంటున్నాయి. ఉండేది ప్రతి 3 క్యాంపస్లో ఎక్స్ట్రాడనరీగా ఉన్నాయి. ఆ విషయం ఏదైనా ఫీడ్బ్యాక్ అయితే కనుక మన పేరెంట్స్ అట్రాక్షన్. ఈరోజు వచ్చింది వచ్చేసి స్టూడెంట్స్ కన్నా ఎక్కువ పేరెంట్స్ వచ్చారనమాట. సో ఆ తరఫున వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. డే వేస్తున్నామంటే ఇది ఆర్ఎన్ఆర్ కాలేజీకి మనం ప్రతి సంవత్సరం చేసేది. జనరల్గా స్టూడెంట్స్ వాళ్ళకు అంత ఉత్సాహంగా చాలా ఉల్లాసంగా దీంట్లో చాలామంది బాగా సంతోషంగా పార్టిసిపేట్ చేస్తున్నారు. అండ్ దీనికి ప్రత్యేక కారణం ఆర్ఎన్ఆర్ సార్ గారి ఆయన ఎడ్యుకేషన్ మీద ఉన్నటువంటి ప్రత్యేక దృష్టి. సో స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ అంటే స్టడీస్లోనే కాదు, ఎంటర్టైన్మెంట్, అలాగే వాళ్ళకి విద్యా వికాసం అన్ని విధాలుగా వాళ్ళకి సపోర్ట్గా ఉండాలనే ఉద్దేశంతో ప్రతి కార్యక్రమం కూడా సారు సో ఎంతో స్పెసిఫిక్గా దాన్ని డిజైన్ చేసుకుంటారండి. ప్రతి విషయంలోనూ సార్కి ఈ విషయంలో ఎంతో అనుభవం ఉంది. చాలా అన్ని విషయాలు కూడా ఆయన దగ్గరుండి ప్రతి ఒక్క విషయాన్ని స్టూడెంట్స్ దగ్గర నుంచి, ఫ్యాకల్టీ దగ్గర నుంచి, వర్కర్స్ దగ్గర నుంచి అండ్ ఈవెన్ అండ్ ఫ్రమ్ బాటమ్ టు టాప్ ఫ్రమ్ దట్ వాచ్మెన్ నుంచి కూడా సార్ అన్ని కేర్ తీసుకుంటారు. ప్రతి విషయంలో కూడా కాలేజీని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. ఇక్కడ ఉన్న ప్రతి స్టూడెంట్ కూడా ఎంతో హ్యాపీగా సాటిస్ఫైడ్గా ఉంటారండి. అండ్ స్టడీస్లో కావచ్చు, ఫుడ్లో కావచ్చు, అండ్ ఈవెన్ ఇలాంటి కల్చరల్ ప్రోగ్రామ్స్లో కావచ్చు, అండ్ జనరల్ అకాడమిక్స్లో కూడా చాలా పిల్లలు బాగా సక్సెస్ అవుతుంటారండి. మా దగ్గర వచ్చినటువంటి ఎవ్రీ ఇయర్ మేము నీట్ పరంగా చూస్తే అండ్ లాస్ట్ ఇయర్ కావచ్చు అండ్ బిఫోర్ లాస్ట్ ఇయర్ కావచ్చు అండ్ నెంబర్ ఆఫ్ ర్యాంక్స్ మేము ప్రొడ్యూస్ చేస్తున్నాం కాలేజ్ నుంచి. అట్ ద సేమ్ టైం అండ్ రిమైనింగ్గా కూడా మేము అకాడమిక్ కూడా చాలా సక్సెస్ రేట్ బాగా ఎక్కువగా ఉంది. అండ్ నెక్స్ట్ ఇయర్ నుంచి కూడా ఇంకా అకాడమిక్లో సార్ చాలా చేంజెస్ తీసుకురాబోతున్నారు. అటన్నింటిలో కూడా ఫ్యాకల్టీ కానీ అండ్ డీన్ నా పేరు సుకుమార్ అని యాజ్ ఏ డీన్ నేను కూడా సార్తో పాటు చాలా పార్టిసిపేట్ చేసి సార్ ఇచ్చే ప్రోత్సాహాన్ని తీసుకొని ఇంకా సపోర్టివ్గా ముందుకు తీసుకెళ్ళాలని ప్రయత్నిస్తున్నాం. థ్యాంక్ యూ.